అంతగానం దేవుణ్ణి ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మా నాయనలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దుందాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. మీరు ఎలక్షన్లు వచ్చిన ఉద్దేశంతో ఉన్నోళ్ళు ఇంట్లో ఉన్నాడు, గడ్ల పడినోడు. ఈ చిరంజీవి కొత్తనా రాజకీయాలకు? కొత్తనా? 2009లో పార్టీ పెట్టి ప్రజారాజ్యం పెట్టి 17 స్థానాలను అమ్ముకొని సెంట్రల్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి సెంట్రల్ మినిస్టర్ పదవి తీసుకొని మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యాన్స్ కొంతమంది అయితే ఆస్తులు అమ్ముకొని రోడ్ల మీదకి వచ్చి ప్రజా జీవితంలో ఉందామని వచ్చిన వాళ్ళు తర్వాత ఆస్తులన్నీ పోయి అడకదిన పరిస్థితులు వచ్చినాయి. తెలంగాణలో అయితే కొందరు మాకు దగ్గర ఉండే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చిరంజీవిని చూసి ఆయన చెప్తే ఓట్లు ఎట్లా ఇస్తారు? నాగబాబు ఆయన నరసాపురంలో కంటెస్ట్ చేసి లాస్ట్ టైం, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు ఆయన చెప్పాడు. ఇప్పుడు నేను సింపుల్ అండి, పవన్ కళ్యాణ్ గెలిచే సత్తా ఉంటే భీమవరం గాజువాకలు రెండిట్లో పోటీ చేసిండు, సరే ఓడిపోయిండు. ఈయనకు ఓట్లు వేసిన జనాలు అయితే ఉన్నారు కదా, ఈయనకైతే ఆల్మోస్ట్ రెండిట్లో సెకండ్ ప్లేస్ ఉన్నారుగా. ఏ ఒక్కరోజైనా భీమవరం అయినా గాజువాక అయినా ఈయన ఓటేసినటువంటి ఓటర్లను పరామర్శించిండా? వాళ్ళ కష్టాలను ఉంటే వాళ్ళ బాధలు అడిగిండా? ఎందుకు ఓట్లు వేస్తారు ఆయనకు? నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ అనేటైనా మనం పొలిటికల్ కమెడియన్ అంటే కేఏ పాల్ అంటాం, అది తప్పు. పొలిటికల్ కమెడియన్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే. పొలిటికల్ కమెడియన్ లెక్కనే చూస్తారు. ఆయన మీటింగ్ చెప్తే నవ్వుతారు, సప్పట్లు కొడతారు, ఈలలు వేస్తారు, నానే ఆగి చేస్తారు, కానీ బ్యాలెట్లకు వచ్చే మాత్రం ఓటు మాత్రం వేయరు.